నియోజకవర్గంలో ఒక ఎడ్యుకేషన్ ఇన్‌స్టిట్యూషన్ లేదు. అంటే దాదాపుగా తను 5 మ మా దశాబ్దాలుగా అంటే మాట స్వాతంత్ర్యం వచ్చిన 75, 79 సంవత్సరాల్లో బాగా వెనుకబడిన ప్రాంతమైన ఈ ప్రాంతాన్ని ఎవరు పట్టించుకోలేదు. ఈ ఈ 79 సంవత్సరాల గురించి తను మాట్లాడేటప్పుడు వైసీపీ గవర్నమెంట్ ఎన్ని సంవత్సరాలు పాలన చేసింది? ఆ వైసీపీ పాలన చేసినటువంటి దీనిలో నేనెన్ని సంవత్సరాలు మంత్రి చేశాను? ఇన్ని సంవత్సరాలు తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉంది. ఈ ఇన్ని సంవత్సరాలు అధికారంలో ఉండేటప్పుడు వాళ్ళ ముఖ్యమంత్రులుగా ఉండేటప్పుడు ఒక దఫా ఇదే బండారు సత్యనారాయణ గారు ఈ జిల్లాకి మంత్రిగా ఉండేటప్పుడు ఎందుకు మాడుగులు సహకరించలేకపోయినారు? వారి మాటల్లో చూశాను. మా బంధుత్వాలు ఉన్నాయి. మా ఇంటి పేరుగలలు ఉన్నారు. మా స్నేహితులు ఉన్నారు. ఇంతమంది ఉండేటప్పుడు మీరు మంత్రిగా ఉండేటప్పుడు ఎందుకు మీ అవకాశం ఇవ్వలేదు మాకు డెవలప్ చేయడానికి? మీ శాసనసభ్యులు రెడ్డి సత్యమేశ్వరరావు 22 సంవత్సరాలు శాసనసభ్యుడిగా చేశారు. రామానాయుడు 5 సంవత్సరాలు శాసనసభ్యుడు చేశాడు. అది మీ ప్రభుత్వంలో. మీ ప్రభుత్వం ఇన్ని సంవత్సరాలు చేసి 2.5 సంవత్సరాలు కూడా కాదు. 2 సంవత్సరాలు మాత్రం నేను మంత్రిగా చేశాను. చేసిన అభివృద్ధిని చూడండి. మీ మాటల్లో, మీ ప్రస్తావనలో ఏదో వడ్డాది దగ్గర నుంచి తాటిపర్తి టెండర్లు జరిగినాయి, నిధులు మంజూరు చేస్తాము. ఆ కాంట్రాక్టర్ కూడా తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి ఈ రోజున శాసనసభ్యుడు అనంతపురం జిల్లా ఎస్ఆర్ కన్స్ట్రక్షన్స్. ఎందుకు విడిచిపెట్టాడు? ఏ పార్టీకి చెందినోడు? లేదు మా ప్రభుత్వంలో జరగలేదంటున్నారు. గౌరవ బోయలగింతాటి నుంచేమో కాశీపురం రోడ్డు సిఆర్ఎఫ్ గ్రాంట్లో 20 కోట్లు జగన్మోహన్ రెడ్డి గారు మంజూరు చేశారు. కాంట్రాక్టరు మొదలు కట్టాడు, పని నడుస్తూ ఉంది. పోనీ మా టైంలో పూర్తి చేయలేదంటున్నారు. ఈ వడ్డా దగ్గర నుంచి కాశీపురం ఆ రోడ్డు డెవలప్ చేయడానికి సుమారుగా సంవత్సరం కావస్తుంది. మీరు శంకుస్థాపన చేశారు జిల్లా కలెక్టర్ గారిని తీసుకొచ్చి. ఈవేళ వరకు పని జరిగిందా? సంవత్సరన్నర దాటిపోయింది అప్పుడే. సంవత్సరం నర మీ ప్రభుత్వం వచ్చి సంవత్సరం 6 మాసాలు. మీరు శంకుస్థాపన చేసి సంవత్సరం అయింది. ఇప్పుడు మా ప్రభుత్వంలో మంజూరైనటువంటి గ్రాంట్కి మీరు శంకుస్థాపన చేశారు. శంకుస్థాపన చేశారంటే దాని అర్థం ఏంటి? ఎంత పనులు ప్రారంభించాలా? ఎందుకు మీ సంవత్సరం నుంచి మీరు పనులు ప్రారంభించలేకపోయినారు? మీ చేతకాంతనాన్నేమో మా మీద రుద్దితే ఎలాగా? నేను నియోజకవర్గాన్ని ఏ విధంగా అంటే ఇండస్ట్రీలు తేవాలా, కొత్త ఇండస్ట్రీలు తేవాకర్లా, ఉన్న ఇండస్ట్రీలు మూసికనుంటే చాలు. గోవాడ షుగర్ ఫ్యాక్టరీని ఏ విధంగా మీరు ఉద్ధరిస్తారని చెప్పారు? ఏమైనా మీ మాటలు? మా ప్రభుత్వం 5 సంవత్సరాల్లో సుమారుగా కాస్త తక్కువగాని 90 కోట్ల రూపాయలని జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వడం జరిగింది. 90 కోట్ల రూపాయలని దేని నిమిత్తం సార్? గోవాడ షుగర్ ఫ్యాక్టరీ రైతులకు పేమెంట్ ఇవ్వడానికి, ఆ మిషనరీని ఇచ్చేయడానికి, వాళ్ళ జీతాలు ఇవ్వడానికి, స్టాఫ్ జీతాలు ఇవ్వడానికి జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలు 90 కోట్ల రూపాయలు ఇస్తే, మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత, మీ కూటమి పాలన వచ్చిన తర్వాత మీరు కానీ, మీతో పోటీ చేసే పక్కనటువంటి శాసనసభ్యుడు కానీ, పార్లమెంటు సభ్యుడు కానీ ఎటువంటి హామీలు ఇచ్చారు రైతులకి? షుగర్ ఫ్యాక్టరీని ఉద్ధరిస్తారని చెప్పి, రైతులకి బాసటగా నిలుస్తారని చెప్పి, మరి ఈరోజు షుగర్ ఫ్యాక్టరీని ఎక్కడికి తీసుకొచ్చారు? మీరు కొత్త ఇండస్ట్రీలు తెస్తామంటున్నారు. అసలు ఉన్నటువంటి ఇండస్ట్రీని ఎందుకు మీరు కాపాడలేకపోయినారు? అసలు ఈ సంవత్సరం మూతపడే విధంగా ఎందుకు తయారు చేశారు దాన్ని? గత సంవత్సరం చెరుకు సప్లై చేసినటువంటి రైతులకి ఇప్పటికి కూడా బకాయిలు ఉన్నాయి, అవి చెల్లించలేదు. మొత్తం 36 కోట్ల రూపాయలు ఇస్తేనే కానీ చెరుకు సప్లై చేసేటువంటి రైతులకి, షుగర్ ఫ్యాక్టరీని లో పనిచేస్తున్నటువంటి కార్మికులకు కానీ జీతాలు పేమెంట్ ఇవ్వాలనుకుంటే 36 కోట్లు ఉండాలి. ఎందుకు ఇవ్వలేకపోయినారు మీరు? ఎందుకు ఈ సంవత్సరం జనరల్ బాడీ మహాజన సభ నిర్వహించలేకపోయినారు మీరు? మీరు అభివృద్ధి గురించి మాట్లాడతారు. అసలు నాడు నేడులో పాఠశాలలు అభివృద్ధి చేశాము. మా ప్రభుత్వంలో 2 కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్ ఉన్నాయి, మాడుగుల్లోనూ కేకోటపాడులోను. ఒక్కొక్క కమ్యూనిటీ హెల్త్ సెంటర్కి 5,60,00,000 రూపాయలు. ఒక కమ్యూనిటీ హెల్త్ సెంటర్కి 5,30,00,000 రూపాయలు. మాడుగుల కమ్యూనిటీ హెల్త్ సెంటర్కి 2 కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్ కూడా సుమారుగా 11 కోట్ల రూపాయలని ఖర్చు చేశాం. మొన్న మీరు ఓపెన్ చేశారు. ఎవరు చేశారు? మేము ఇచ్చింది. కొడపాడు హాస్పిటల్ అయితే నేనే పని పూర్తయింది, నేనే ఓపెన్ చేశాను. మనం మీరు పూర్తి చేసింది మీరు ఇచ్చారా? సుమారు 95% మా టైంలోనే కంప్లీట్ అయింది మాడుగుల కమ్యూనిటీ హెల్త్ సెంటర్. ఏం మాట్లాడతారు మీరు? అసలు లెంకువానిపాలెం గ్రామంలో కేకోటపాడులో ఉన్నటువంటి ఎప్పుడో పూర్వం పిహెచ్సి భవనం మీరు మరమ్మతులు కూడా మీ ప్రభుత్వంలో ₹1 ఇవ్వాల 14-19. చౌడవాడ పిహెచ్సి భవనం
ఎప్పుడో పురాతన కాలంలో నిర్మించినటువంటి పిహెచ్సి భవనాలు అవి. 2 భవనాలకు కూడా జగన్మోహన్ రెడ్డి గారు 62 లక్షల రూపాయలు, ఒకటి 67 లక్షల రూపాయలు ఒక భవనానికి ఇచ్చి 2 నూతనంగా పిహెచ్సి భవనాలని నిర్మాణం చేయడానికి, అలాగే చీడికాడలో ఉన్నటువంటి పిహెచ్సి భవనం, పెదగావుడులో ఉన్నటువంటి పిహెచ్సి భవనం, నాడు నేడులో మాడుగుల మండలంలో ఉన్నటువంటి కేజీపురం కింతలి పిహెచ్సి భవనాలు, ఇవన్నీ ఎవరి హయాంలో నాడు నేడులో అభివృద్ధి జరిగినాయి. ఇవన్నీ మీకు కనిపించట్లేదా? మాడుగుల నియోజకవర్గంలో పాలిటెక్నిక్ లేదు, ఐటీఐ లేదు. మా పాలన ఎంత? 5 ఏళ్ళే. మీ పాలన ఎంత? 27 సంవత్సరాలు. ఏం చేశారు మీ పాలనలో? ఎందుకు ఇవ్వలేకపోయినారు? మీ శాసనసభ్యులు పనిచేశారు, మంత్రిగా మీరు పనిచేశారు. ఈ జిల్లాలో బంధుత్వాలు ఉన్నాయన్నారు. మాడుగుల నియోజకవర్గంతో నాకు అవినాభావ సంబంధం ఉందన్నారు. బంధుత్వాలు ఉన్నాయన్నారు. అంత కావాల్సినటువంటి నియోజకవర్గం, అంత కావాల్సినటువంటి మనుషులు, వెనుకబడినటువంటి ప్రాంతంగా ఉండిపోయింది మాడుగుల నియోజకవర్గం అని అనిపించుకునేటప్పుడు, మీ టైంలో ఒక ఇండస్ట్రీ పెట్టుంటే, ఒక ఐటీఐ పెట్టుంటే, ఒక పాలిటెక్నిక్ పెట్టుంటే ఈరోజు మీ పేరు చెప్పుకుని ఉండేవారు కదా. మీరే ఉద్ధరించారు ఈ జిల్లా మంత్రిగా పనిచేసి. మీరు ఆ 2 ఏళ్ళు ఏం ప్రయత్నం చేయలేదు సార్? ఒక ఐటీఐ కానీ, పాలిటెక్నిక్ మీకు ఐటీఐ ఇవ్వడానికి, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ ఐటీఐ ఇవ్వడానికి, పాలిటెక్నిక్ ఇవ్వడానికి కొన్ని నామ్స్ ఉంటాయండి. కొన్ని నామ్స్ ఉంటాయి. పక్కనే చోడవరంలో పాలిటెక్నిక్ ఉంది, చోడవరంలో ఐటీఐ ఉంది. అలాగని ఇక్కడ ఇవ్వకూడదని కాదు. అన్నిటికీ మించి ఫీడింగ్ విలేజెస్ ఉండాలి. మీరు ఏ ప్రయత్నం చేయలేదు? 2 సంవత్సరాలు మంత్రిగా పనిచేస్తున్నప్పుడు నా నియోజకవర్గం అభివృద్ధి చెందాలి, ఐటీఐ కావాలని అడిగాను. రోడ్లు పాలిటెక్నిక్ అడిగాను నేను. పాలిటెక్నిక్ అయితే ఇవ్వడానికి లేదు, ఐటీఐకి అయితే చూద్దామని చెప్పారు. ఇక్కడ మీకు ఉంటే మంచిదే. నేను సూటిగా మాట్లాడేది ఒకటే, మాడుగుల నియోజకవర్గం అభివృద్ధి చెందలేదు అని మీరు అనుకునేటప్పుడు అసలు అభివృద్ధి అంటే మీ దృష్టిలో ఏమిటి? ఒక ఇండస్ట్రీ పెట్టిస్తేనే అభివృద్ధా? ఒక ఇండస్ట్రీ పెట్టిస్తేనే అభివృద్ధి అని అడుగుతున్న అసలు. ఎన్ని రకాలుగా డెవలప్ అయింది. మంచి రిజర్వేయర్లు ఉన్నాయి. మాడుగుల నియోజకవర్గంలో ఉన్న రిజర్వేయర్లు ఎక్కడ కూడా లేవు, ఏ నియోజకవర్గాల్లో కూడా. ఈ రిజర్వేయర్ల నుంచి కూడా నీరు పారి పుష్కలంగా పంటలు పండేటువంటి ప్రాంతం మాది. జగన్మోహన్ రెడ్డి గారిని ఒప్పించి 87 లక్షల రూపాయలు, ఇంకో వర్క్కేమో 11 లక్షల రూపాయలు, అంటే 90 లక్షల రూపాయలతో వర్క్ శాంక్షన్ చేయించి అది జరిపించాలని చెప్తే టెండర్ పిలిపించాము. వర్క్ స్టార్ట్ అయింది. కొంతమేర పని కూడా జరుగుతుంది. రైవాడ్ కాదండి, పెద్దేరు కెనాల్ మోడరైజేషన్. పెద్దేరు కెనాల్ మోడరైజేషన్. ఈ పెద్దేరు కెనాల్ మోడరైజేషన్కి మేము మంజూరు చేసినటువంటిది ఎందుకు మీరు కెనాల్ చేయించారు అసలు వచ్చిన వెంటనే? అప్పటికి ఇంకా సంవత్సరం కూడా కాలేదే అగ్రిమెంట్ రాసి. అగ్రిమెంట్ ఏముంది? ఎందుకు కెనాల్ చేయించారు? దీన్ని అభివృద్ధి అంటారా? మీరు కెనాల్ చేసిన దాన్ని అభివృద్ధి అంటారా? అభివృద్ధి అంటే ఏంటో మీదే నేర్చుకోవాలా? ఈ 16 మాసాలు 17 మాసాల్లో ఒక్క రోడ్డు అయినా మీరు మంజూరు చేసి తీసుకొచ్చారా? ఇప్పటికీ కూడా మీరు ప్రారంభోత్సవాలు చేస్తున్నారని అంటే ఓరియా ట్యాంక్స్ని నేను ఆ రోజు సుమారుగా 178 కోట్ల రూపాయలని డ్రింకింగ్ వాటర్, ప్రతి గ్రామానికి కూడా త్రాగునీరు, ఇంటింటికి పైప్ లైన్ వేసి కొలాయి ఇవ్వాలనేటువంటి ఒక బృహత్తరమైనటువంటి కార్యక్రమాన్ని నిధులు మంజూరు చేస్తే, నేనున్నప్పుడే దరిదాపుగా పనులు పూర్తయినటువంటి వాటిని ఈరోజు మీరు ప్రారంభోత్సవాలు చేస్తున్నారు. మీరు వచ్చిన తర్వాత ₹1 శాంక్షన్ ఇచ్చారా? మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత పేమెంట్లు ఇవ్వక ఎక్కడ పనులు అక్కడ నిలిచిపోయినాయి. ₹1 వల్ల జలజీవన్ మిషన్కి చాలామంది కాంట్రాక్టులలో మనం ఏడుస్తున్నారు. 5 రోడ్లు మిగిలి ఉన్నాయి. ఈ 5 రోడ్లు కూడా దేవరాపల్లి తినుగూడు రోడ్డు నుంచి చీడికాడ, వాకపల్లి, చీడిపల్లి, తురోల మీదుగా చీడికాడ, ఇది ఒక రోడ్డు ఆర్ఎన్బి డిపార్ట్మెంట్. వరహాపురం నుంచి విజయరామరాజుపేట ఆర్ఎన్బి రోడ్డు. వరహాపురం విజయరామరాజుపేట రోడ్డు టు దిబ్బపాలెం, అది పిఆర్ డిపార్ట్మెంట్. వరహాపురం టు కోనం, విజయరామరాజుపేట టు కోనం నియోజకవర్గంలో మిగిలి ఉన్నాయి ఈ రోడ్లు మాత్రమే. మిగతా రోడ్లన్నీ కూడా తార్ రోడ్లుగా మార్పు చేశాను. ఎవ్వరూ కూడా ఊహించలేని విధంగా మట్టి రోడ్లని తార్ రోడ్లుగా మార్పు చేశాను.